హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. సో మనకు ఆర్ఆర్బి జేఈకి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ మనము ఈ వీడియోలో చూద్దాము. సో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బేస్ చేసుకొని సో ఏదైతే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో వాటిని ఫస్ట్ ప్రిఫరెన్స్ లాగా, సో దాని తర్వాత సో నెక్స్ట్ నెంబర్ ఉన్నది సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ లాగా నేను ఇచ్చాను అనమాట. సో మీరు ఒకసారి సో వీటన్నిటిని సో జోన్ వైజ్ మీరు ఇక్కడ నేను 2 జోన్స్కి సంబంధించి నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మనం ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం పర్సనల్ డీటెయిల్స్, అలానే మన అడ్రస్, అలానే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, సో దాని తర్వాత మనం కంప్లీట్ ఫోటో అండ్ సిగ్నేచర్ తర్వాత మనము సో ప్రిఫరెన్స్ ఆఫ్ ఆర్డర్ అనేసి మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రిఫరెన్స్ ఆఫ్ ఆర్డర్లో అంటే మనము సో ఫస్ట్ మార్క్ వచ్చిన వాడికి, ఫర్ ఎగ్జాంపుల్ సో అందరికంటే ఫస్ట్ టాప్లో వచ్చిన మార్క్, సో వాడు ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నాడో ఆ పోస్ట్ వాడికి వెళ్ళిపోతుంది. సో అదేవిధంగా మనకి సో మనం వచ్చిన పొజిషన్ని బేస్ చేసుకొని అప్పటి వరకు మనకంటే ముందు పెట్టుకున్న వాళ్ళు ఏ ఆర్డర్లో పెట్టుకున్నారో సో దాని ప్రకారం పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఎనివే ఇక్కడ మనకు సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బేస్ చేసుకొని సో నేను ఒక ఆర్డర్ అనేది మీకు ఇస్తున్నాను. సో మీరు ఇదే ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, కానీ సో మీరు ఏదైనా కానీ సో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉన్న చోట మనకి మ్యాక్సిమం సెలక్షన్ అనేది పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము లాస్ట్ ఉన్నదాన్ని పెట్టుకున్నాం, ఇది మన ప్రిఫరెన్స్ పెట్టుకున్నాం అనుకుందాం. అంటే ఈ కేటగిరీ మనము ప్రిఫరెన్స్ పెట్టుకున్నాం అనుకుంటే అక్కడ ఎవరో ఒకరు ముందే మనకంటే ముందు 2 ఉన్నారంటే సో ఈ ప్రిఫరెన్స్ పెట్టుకున్న వాళ్ళు డెఫినెట్గా ఆ పోస్ట్ అనేది మనకు మిస్ అయిపోయినట్లు అనమాట. సో అందువల్లనే మనం ప్రిఫరెన్స్ అనేది ఏం చేద్దాము, సో ఫస్ట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్న వాటితో స్టార్ట్ చేసుకుంటాం. సో ఎనీహౌ ఇక్కడ నేను 2 జోన్స్కి సంబంధించినవి, ఒకటి సికింద్రాబాద్ జోన్కి సంబంధించింది, సో ఇంకొకటి సో చెన్నై జోన్కి సంబంధించింది. సో చెన్నై జోన్లో మనకి సో సదరన్ రైల్వేస్ అలానే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సో 2 కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సిమిలర్గా మనకి సౌత్ సెంట్రల్ రైల్వేస్ సో ఎస్సీఆర్లో మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే అనేది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కొంత పార్ట్. సో అన్ని కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే అనేది భువనేశ్వర్ జోన్లో కూడా కొంతవరకు ఉంటుంది. సో కొంచెం పార్ట్ మాత్రం మనకు సికింద్రాబాద్ జోన్తో రిక్రూట్మెంట్ ఉంటుంది. సో ఎనివే ఫస్ట్ నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నది సో లాస్ట్ స్టేజ్లో మీరు పేమెంట్ చేసే కంటే ముందు మీరు ఈ ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ అన్ని రకాల పోస్టులు మనం ఏదానికైతే ఎలిజిబిలిటీ ఉంటామో సో ప్రతి ఒక్కటి కూడా సో మనకు కనిపిస్తుంది అనమాట. దీంట్లో మనము నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బేస్ చేసుకొని ఫస్ట్ చూస్ చేసుకోవాల్సినది సో ఎలక్ట్రికల్ కానీ లేకుంటే ఎలక్ట్రానిక్స్ అయినా కానీ మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ప్రాపర్గా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా ఇచ్చిన తర్వాత సో మనం నెక్స్ట్ చేయాల్సినవి కేటగిరీ వైజ్ మనం ప్రిఫరెన్స్ అనేది పెట్టాలి. సో ఇది జస్ట్ సీరియల్ నెంబర్. సో ఇది సీరియల్ నెంబర్ అంటే ఎన్ని రకాల పోస్టులకి మనము ఎలిజిబిలిటీ సో టోటల్ 18 కేటగిరీస్కి మనం ఎలిజిబుల్ అనమాట. సో ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు సో ఎలక్ట్రానిక్స్లో మనం అప్లై చేస్తున్నామంటే వేరే బ్రాంచెస్ ఎలక్ట్రానిక్స్ అండ్ అలైన్డ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్. సో ఎనీహౌ ఇక్కడ 7 ఎస్సీఆర్ సో ఎస్సీఆర్ 7 అనేది మనకు సో కేటగిరీ నెంబర్. ఎస్సీఆర్లో వేకెన్సీస్ ఉన్నాయి. సిమిలర్గా మనకి 7 ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో 7th కేటగిరీ ఈస్ట్ కోస్ట్ రైల్వే. సో ఈ రెండిట్లో వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బేస్ చేసుకొని సో మనం ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. సో మీరు అక్కడ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు లాస్ట్ స్టేజ్లో మీకు కనిపిస్తుంది. సో అన్ని కేటగిరీస్ ఈ 18 కేటగిరీస్ మీకు కనిపిస్తాయి. సో దీంట్లో ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే సో ఆ కేటగిరీ ఇప్పుడు మీరు దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కేటగిరీ ఫస్ట్ మీకు వస్తుంది. దాని తర్వాత ఏం సెలెక్ట్ చేసుకోవాలి, 5th వన్ సెలెక్ట్ చేసుకోవాలి. 5th కేటగిరీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, 24 ఉన్నాయి. అక్కడ నంబర్ ఆఫ్ పోస్టులు అనేవి మనకు కనపరావు కాబట్టి మనం ముందే ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది పెట్టుకోవాలి మన దగ్గర. సో ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్స్ అనేవి సో డెఫినెట్గా మనకు గోవిద్య యాప్లో PDF ప్రొవైడ్ చేస్తాను. సో ఈ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్లో సో ఖచ్చితంగా మనకి ప్రిఫరెన్స్ అనేది మనకు ఇస్తామన్నమాట. సో దాని ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకునేసి ఒకసారి అబ్జర్వ్ చేస్తూ సో ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది ఇవ్వచ్చు. సో ఎనీహౌ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బేస్ చేసుకొని ఆర్డర్ అనేది ఇచ్చాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు ఒకే రకమైన పోస్టులో అప్లై చేసుకోవాలి అనుకుందాం. సో జనరల్గా ఎవరు ఈ విధంగా ఉండరు. సో ఫర్ ఎగ్జాంపుల్ 28 ఎస్సీఆర్ అని చెప్పేసి మనకు ఎలక్ట్రికల్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కేటగిరీ అనుకుందాం. సో అంటే సో దీంట్లో మాత్రమే ఒకటే మాత్రం మనం ఇచ్చామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటే మనం ఇచ్చామంటే ప్రిఫరెన్స్ జోన్లో అప్పుడు రిమైనింగ్ వాటన్నిటికి కూడా మనము ఎలిజిబిలిటీ కాదు. సో మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సో అన్ని మనం ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో
ప్రతి ఒక్కటి ఇవ్వండి, అది కూడా సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బేస్ చేసుకొని ఒకే ఆర్డర్లో ఇవ్వండి. ఓకే, సో ఇది సికింద్రాబాద్కి సంబంధించింది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను మన యాప్లో ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ప్లస్ ఎవరైనా మెకానికల్ సివిల్ ఉంటే డెఫినెట్గా నేను వేరే వీడియోలో 2 జోన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కంపల్సరీగా ఇస్తాను. ఓకే, సో ఎనీహౌ ఇది సికింద్రాబాద్కి సంబంధించింది. సో ఒకసారి మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేకుంటే మీకు అక్కడ యాప్లో అయినా కూడా నేను పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో కానీ ఏదైనా సో ఫిల్ చేసేటప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇక్కడ కొన్ని కేటగిరీస్ లేవు కదా అనుకుంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి 1, 2. ఓకే, సో ఈ 2 కేటగిరీస్ ఇక్కడ మీకు కనపడడం లేదు, అంటే ఆ 2 కేటగిరీస్కి మీకు ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి అర్థం. ఓకే, సో రిమైనింగ్ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ 23 ఉంది. ఓకే, సో 23 కేటగిరీ అనేది సో మనకు ఎలిజిబిలిటీ లేదు. ఓకే, సో 9th కేటగిరీ. ఓకే, సో 9th కేటగిరీ అనేది లేదు. ఓకే, సో అది కూడా మనకు ఎలిజిబిలిటీ లేదు. ఓకే, సో ఇది మనకి సికింద్రాబాద్కి సంబంధించి సో ఎలక్ట్రికల్ అండ్ ఈసీఈకి సంబంధించి జోన్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ 53 పోస్టులకి ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలిజిబులా, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎలిజిబులా అని చెప్పేసారంటే సో ఈ కేటగిరీకి ఎలక్ట్రికల్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకు క్వాలిఫికేషన్ ఉంటే ఓకే, సో మనకు మెకానికల్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ సెవెంత్ కేటగిరీ అనేది నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి చెప్తున్నా. ఓకే, సో మెకానికల్ వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దీని ప్రకారం మనకు ఎగ్జామినేషన్లో సో ఏం సిలబస్ ఉంటుంది అనేసి డౌట్ రావచ్చు. ఓకే, సో ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ సిలబస్. ఓకే, సో నేను ఆల్రెడీ ఎలక్ట్రికల్ సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. మెకానికల్ వాళ్ళకి మెకానికల్ సిలబస్. ఓకే, సో విత్ ఇన్ 1 డే నేను దీన్ని సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ప్లస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ సిలబస్. ఓకే, సో మనకి ఈ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని సో మనకు మార్క్స్ అనేవి నార్మలైజ్ చేస్తారు. ఓకే, సో అంటే ఏ బ్రాంచ్ వాళ్ళు సో ఆ బ్రాంచ్లోనే ఎగ్జామినేషన్ రాయాలి. ఓకే, సో ఇంకొకటి అడుగుతారు. ఓకే, సో సిఎస్సి వాళ్ళు సిఎస్సి క్వశ్చన్ పేపర్ ఉంటుందా అంటే మనకున్నది 4 డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ మాత్రమే. ఓకే, సో ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ. ఓకే, సో ఈ 4 మాత్రమే ఉంటాయి. ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్ దాంట్లో ఎగ్జామ్ రాస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ అలైన్డ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్. ఓకే, సో దీంట్లో కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్స్ దాంట్లో అప్లై చేస్తారు. ఓకే, సో సివిల్ వాళ్ళు సివిల్కి సంబంధించింది, సో అలానే మెకానికల్ ప్రొడక్షన్. ఓకే, సో ఇవన్నీ కూడా ఓకే మనకు మెకానికల్కి సంబంధించిన దాంట్లో అప్లై చేస్తారు. ఓకే, సిమిలర్గా మనకు సో చెన్నై. ఓకే, సో అంటే సదరన్ రైల్వేస్ లేదా మనకి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఓకే, ఇక్కడ ఒకే కేటగిరీ నంబర్ ఉన్న సో కొన్ని పోస్టులు మనం ఖచ్చితంగా గమనించాలి. ఇక్కడ 17 SR అని ఉంది. ఓకే, సో మనకు ఈ నంబర్ అనేది కంపల్సరీగా కనిపిస్తుంది మనం అప్లై చేసేటప్పుడు, ఈ నంబర్ కనిపిస్తుంది. ఓకే, సో ఈ నంబర్ని బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాలి. ఓకే, సో అందుకనేసి నేను కూడా నెంబర్స్ అనేవి ఇచ్చాను. ఓకే, సో పక్కన జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, జూనియర్ ఇంజనీర్ మెకానికల్, జూనియర్ ఇంజనీర్ వర్క్షాప్, ఈ విధంగా సో నేమ్స్ అనేవి సో ఈ కేటగిరీకి సంబంధించిన సో నేమ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ 17 SR ఉంది, ఇక్కడ 17 ICF ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ 30 ఉన్నాయి, ఇక్కడ 90 ఉంది. సో చెన్నై జోన్కి సంబంధించి పొరపాటున మనము ఇది సెలెక్ట్ చేసుకున్నామంటే ఏమవుతుందంటే సో ముందు ఇది మనం ప్రిఫరెన్స్ ఇచ్చినట్లు. ఓకే, సో అప్పుడు మీకు కొంచెం లాస్ అనేది జరుగుతుంది డెఫినెట్గా. సో జాబ్ మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైనా 2 కేటగిరీస్ సేమ్ ఉన్నాయంటే ఓకే, సో ఇక్కడ ఏమి ఇవ్వలేదంటే ఓకే, సో 16 SR అని ఉన్నట్లు. ఓకే, సో 20 SR. ఓకే, సో మీరు సదర్న్ రైల్వేస్లో ఫిల్ చేస్తుంటే SR అని ఉంటుంది. సో ఒకవేళ మీరు SCR ఓకే సౌత్ సెంట్రల్ రైల్వేస్ అని అంటే SCR అని ఉంటుంది. ఓకే, సో 5 SCR. ఓకే, సో ఒకే కేటగిరీ ఉన్నవి మాత్రమే నేను నంబర్స్ అనేవి ఇక్కడ SCR అని చెప్పేసి మెన్షన్ చేశాను అనమాట. ఓకే, సో ఎనీహౌ దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా డెఫినెట్గా సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి దీని గురించి కొంచెం ప్రాసెస్ చేయండి. సో మనం ప్రిఫరెన్స్ ఆఫ్ ఆర్డర్ పెట్టుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సిమిలర్గా మనకి మెకానికల్ అండ్ సివిల్కి సంబంధించి ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది నేను సపరేట్గా వీడియోలో ఈ 2 జోన్కి సంబంధించినవి ఇస్తాను. ఓకే, సో మీకు ఎటువంటి కోచింగ్ కావాలనుకున్నా ప్రతి ఒక్కరు సిలబస్ గురించి వరి అవుతున్నారు. ఓకే, రైల్వేకి సంబంధించి సిలబస్ అనేది చాలా తక్కువ. ఓకే, సో విత్ ఇన్ 2 monthsలో మీరు CBT 1, విత్ ఇన్ 2 monthsలో CBT 2 కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేయండి. మీకు ఎటువంటి ప్రిపరేషన్ హెల్ప్ కావాలనుకున్నా కానీ ఓకే, సో డెఫినెట్గా మా నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకే, సో ఎనీహౌ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.